క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 5వ వచనం. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరచుకుందువు? దేవుడి వాక్యం దీక్షుగాక. అవునండి, దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు నీకు నీవే గాయపరచుకుందువు? చాలాసార్లు నీ జీవితంలో ఎవరో నిన్ను గాయపరచక్కర్లేదండి, నీకు నీవే నిన్ను గాయపరచుకుంటున్న క్షణాలు ఎన్నో నీ జీవితంలో ఉంటూ ఉండొచ్చు. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఎన్నాళ్ళ వరకు నీకు నీవే గాయపరచుకుందు. ఎలా నువ్వు గాయపరచుకుంటున్నావు అంటే, నేను ఏ విషయంలో పనికిరాను, నాకు ఏమీ రాదు, నా జీవితం వేస్ట్. ఎవరో నిన్ను గాయపరిచేది వేరు, నీకు నీవే గాయపరచుకోవడం వేరు. నువ్వు గాయపరచుకోవడానికి కొరకు దేవుడు నిన్ను నియమించలేదండి, నిన్ను రక్షించలేదు, నిన్ను నడిపించట్లేదు. ఇతరులు నిన్ను గాయపరిచినప్పటికీ కూడా ఆ గాయపరిచే వారి ఎదుటే నిన్ను ఘనతగా నిలబెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, కానీ నీకు నువ్వు గాయపరచుకోవడానికి దేవుడు నియమించలేదు. కాబట్టి నువ్వు పనికిరాని వాడవు, పనికిరాని దానవు కానే కాదండి. నీకు నువ్వు అలా అనుకొని గాయపరచొద్దు. నీవు దేవునికి కావాల్సినది. అందుకే లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా నిన్ను దేవుడు రక్షించుకొని ఉన్నాడు. కాబట్టి నీకు నీవే గాయపరచుకోవడం మానివేసి నిన్ను రక్షించిన దేవుని వైపు, నిన్ను నడిపిస్తున్న దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగు. అటు రీతిగా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారికి వారే గాయపరచుకుంటున్న ప్రతి పరిస్థితి వారి యుద్ధ నుండి దూరం అయిపోనుగాక. నీ యొక్క సమాధానమును, నెమ్మదిని, ధైర్యం పొందుకొని ముందుకు కొనసాగే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.